నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం, దీనికి సంబంధించి ప్రధానంగా ల్యాండ్ పుల్లింగ్కి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ నిర్ణయానికి సంబంధించి మనకు మంచిగా వివరించడానికి, కులంకుశంగా మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి ఒక నిర్ణయం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? మీరు అన్నట్టు నేను అంత మంచిగా అయితే వివరించలేదు. ఎందుకంటే రైతుల సమస్యలు, ఆక్రమణలు అక్కడ ఉన్న దగ్గర వాళ్ళకి మొదట ఇచ్చిన 34,000 ఎకరాలు 29 గ్రామాల నుంచి ఇచ్చిన రైతులకి ఇప్పటికీ న్యాయం జరగకుండా కొత్త ల్యాండ్ మళ్ళీ పూల్ చేసి ఇంకో 47,000 ఎకరాలు ఎవరి ఆర్తిని తీర్చడానికి, ఇప్పుడు ఉన్న ల్యాండ్లో అసలు మొత్తం ఎగ్జిక్యూషన్స్ అన్నీ అయిపోయి, పురానికి మీరు చెప్పిన కథలు చెప్పిన అన్ని కంపెనీలు వచ్చి నవనగరాలకు ధీటుగా ఒక హోటల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అయిపోయింది. లేదంటే మీరు చెప్పిన ఎడ్యుకేషన్ ల్యాబ్స్ వచ్చి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అక్కడ కట్టేశారు ల్యాండ్ తీసుకున్నందుకు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న ల్యాండ్కి ఒక బ్రహ్మాండమైన ఇది వచ్చేసింది. ఇవన్నీ మీరు చెప్తే అర్రే బాబోయ్ ఇంత బాగా చేశారు మీరు, ఇంత జరిగిపోయింది కాబట్టి ఇంకా పక్కన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా 40,000 ఎకరాల పైచీలకు మీకు ఇచ్చేస్తారు. ఏందండి ఇది? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఏం చేయాలో తెలియక కొత్త ఇండస్ట్రియలైజేషన్కి మీరే కదా కళ్ళ ముందు 99 పైసలకి ఎత్తున్నా సరే ఇండస్ట్రీలు ఎవరు వస్తున్నారో చూస్తున్నాం కదా. మీరు చెప్పిన టీసీఎస్ మీకు ల్యాండ్ ఇచ్చారు, అడైతే మీకు తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పలేదు టీసీఎస్ అయినా, కానీ 2,000 పైసలకి ఇక్కడ ఉద్యోగాలు ఎత్తేసారు మాకు హైదరాబాద్లో. రష్యన్ నడుస్తుందండి వాళ్ళ మార్కెట్లో, టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కాలు అందట్లేదు ఆవిడకి. మార్కెట్ రొటేషన్స్ ఆగిపోయి ఉన్నాయి. పైపచ్చి ఇప్పుడు మీరు శాశ్వతంగా ఉన్న రైతుల్ని ఏం పరిరక్షించారో చెప్పండి. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి మీరు వాళ్ళకి ఇస్తానన్న 1000 గజాలు 400 గజాలు ఏమి ఇచ్చారు? ఇప్పటికీ 1/4 పైన చెక్కాను. పైపచ్చి సిఆర్డిఏ అధికారులు బొంబార్డింగ్ బుల్డోజ్ చేస్తున్నారు. రైతులు గ్రామ సభల్లో మీ ఎవరైతే ఉన్నారో మన శ్రవణ్ గారు ఆధ్వర్యంలో నిర్వర్తించిన గ్రామ సభలు అన్నింటిలోనూ విముఖతే. మీకు ఇది విముఖత ఉన్నట్టు శ్రవణ్ గారు ఎప్పుడైతే చెప్తున్నారో మీకు నచ్చక శ్రవణ్ గారిని పక్క తీసి నారాయణ గారితో గదమాయించుకుంటూ ముందుకెళ్తాం అంటే ఇదే మీరు చేయబోయేది. నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ గెజిట్ కూడా ఇవ్వలేదు. మేము ఇలాగా డిఫెన్స్ ల్యాండ్లకి ఏరోప్లేన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక హ్యాంగర్స్ కట్టే పరిశ్రమ కోసం సదరన్ స్టేట్లో బేస్ చేస్తున్నాం, లేకపోతే హెచ్ఏఎల్ని కొత్త ప్లాంట్ ఇక్కడ కడుతున్నాం, ఇలాంటి నోటిఫికేషన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు. నిన్నగాక మొన్న లోకేష్ గారు ఇచ్చింది కూడా ఏముంది, నెక్స్ట్ మీకు అది స్టార్టప్లు ఏవైతే ఉన్నాయో ఆ గొతకలు రంట్లో ఉన్న రోడ్లు వెళ్ళలేకపోతున్నారంటే అనంతపూర్కి కోతవేడి దూరమే ఉంటుంది, మేము ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేస్తాం అన్న దగ్గర క్రియేట్ చేయండి. దే ఆర్ షోయింగ్ విల్లింగ్నెస్. బట్ ఇక్కడ మీకు ఏమీ లేకుండా ఏ ప్రాతిపదిక మీద ఆల్రెడీ మీరు పులి సవారీ చేస్తారు అమరావతి అనే కాన్సెప్ట్లో. అక్కడ ప్రకృతిని నిలువరించడానికి ఈ రోజుకి కూడా మీరు డ్యాములకి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో చేసిన శంకుస్థాపనకి ఈ రోజుకి ఒక్క అడుగు ముందుకు పడట్లే. మళ్ళీ నీళ్ళు వచ్చిన దానికి మీరే ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఒక పక్కన శాశ్వత భవనాలు అన్న కొత్త కాన్సెప్ట్ మీరే మొదలెట్టుకొచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఫంక్షనింగ్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 కోట్లు దగ్గరనుకుంటే ఒక హైకోర్టు భవనం కానీ, అసెంబ్లీ కానీ, ఒక సచివాలయం కానీ బ్రహ్మాండమైన ఫంక్షనింగ్ నడుస్తుంది కదా అక్కడ. ఇక్కడ ప్రజల యొక్క ఇతిగతులను ప్రభావితం చేసే అంశాలతో మీరు రాజధాని అన్న దగ్గర నోబడీ కెన్, ఐ కాంట్ ఈవెన్ కాంట్రడిక్ట్ దట్. కానీ మీరు అమరావతి శాశ్వత రాజధానిని గజిటే తేకుండా మీరే ఒక ఇంటర్వ్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం అదొక నిరంతర ప్రక్రియ, ఇప్పుడు అవ్వదు అని మీ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ మీరే ఇస్తున్నారు. ఒక పక్కన మేము మాట్లాడిన దానికి మీరేం తీసుకోవట్లేదు, అదే మాటలు మీరు మాట్లాడుతున్నారు ఓ ఇంప్రూవైజ్డ్ వెర్షన్స్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న మాటకి మీరే తక్కువ మాట్లాడుతున్నారా? ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్, ఇవన్నీ మీరే మాట్లాడతారు కదా. న్యాయ రాజధాని కర్నూలు అని మీరే చెప్తున్నారు కదా పక్కన. వాళ్ళు మాట్లాడితే మీకు నచ్చలే, మీరు మాట్లాడితే మేము వినాలి. ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వైజాగ్. సార్ ఒకరినొకరు కాంట్రడిక్షన్ తీసుకోవడం ఓకే సార్, బట్ క్లారిటీ ఎక్కడ క్లారిటీ లేదండి. ఉన్న విషయాలు ప్రజలకు అర్థం కావాల్సిన విషయం అంటే మనకు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయింది, అది కర్నూలులో పెట్టడానికి ఎప్పటి నుంచో ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇప్పటికి ఎగ్జిక్యూట్ కావట్లే, గవర్నమెంట్లు మాత్రం మారిపోతున్నాయి. ఇది థర్డ్ గవర్నమెంట్ కదా. శాశ్వత ప్రయోజనాలు రాష్ట్రానికి పరిరక్షించడానికి ఒక ప్రభుత్వం, ఇది మేము చేసాం క్లెయిమ్ చేయండి, ఎవరు కాదంటే. అది కాకుండా అనవసరమైన కార్యక్రమం. ఇప్పుడు మళ్ళీ 47,000 ఎకరాల పూలింగ్ అంటే ఏంటండి? అది గజెట్లు ఇచ్చేస్తారు, అధికారులతో మీరు బుల్డోజ్ చేస్తామంటే రైతుకి ఇవి ఇచ్చి కౌలా? ప్రజలు మద్దతు ఉందంటారా? లేదే కదా. ప్రజల మద్దతు ఉంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి నగరం బ్రహ్మాండంగా రాజధాని బ్యూటిఫుల్ ఫంక్షనింగ్తో ఉంది. వాళ్ళు చెప్పిన ల్యాండ్స్కేపులతో కానీ, లేదా వాళ్ళు చెప్పిన నదిలో తిరిగినట్టు బోట్లతో ప్రయాణం, విహాంగ వీక్షణలు ఇవన్నీ సూపర్గా జరిగిపోయి ఉంటే దేవుడు
ఈ సైడ్ యాక్టర్లు అందరూ చెప్తారు 15 ఏళ్ళు శాశ్వత ప్రభుత్వం ఇది అన్నది. నెక్స్ట్ టర్మ్ ఈ 5 years మా పెర్ఫార్మెన్స్ ఇది. బేసింగ్ ఆన్ దట్ ఈ రైతులను మేము ఈ విధంగా పరిరక్షించాం. ఆ 1000 గజాలు 400 గజాలు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉన్నారో చూడండి అని ఎగ్జాంపుల్ చూపించి. ఇప్పుడు మీరు నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటాం సార్ ఎక్కడైనా, అరే బాగున్నాయి ఫెసిలిటీస్ నేను కొనుక్కుంటున్నాను, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు రా నాతో పాటు అక్కడ కొనుక్కుంది కానీ ఎంకరేజ్ చేసేలా ఉండాలి తప్ప ఇప్పుడు నువ్వు కొనుక్కుని ఎంత ఇబ్బంది పడుతున్నావు చూస్తున్నావు కాబట్టి నన్ను కూడా ఇబ్బందుల్లోకి లాగుతున్నావు అన్నట్టుగా లేదు. అంటే మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా మీరే చెప్పండి. ఇప్పుడు ఈ రైతులు శాశ్వతంగా పరిరక్షించబడ్డారని చెప్తే ఎస్ వీ డెఫినెట్లీ షో అవర్ కన్సర్న్. ఎంత బాగా చేశారు వీళ్ళు, ఇంత బాగా చేసినందుకు పక్క వాళ్ళు కూడా బాగుపడాలి నాతో పాటు అన్నది నేను ఒప్పుకుంటాను. అది ఒక బిగ్గెస్ట్ క్యాపిటల్ ఒక ఏపీ స్టేట్కి ప్రైడ్ కింద వస్తుందని చెప్పుకోవడానికి ఏం సార్ ఇది వైవిధ్యభరితంగా. ప్రభుత్వం బాధ్యత ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నా. ఒక అసెంబ్లీ భవనం, ఒక సచివాలయ వ్యవస్థ, నెక్స్ట్ 3 హైకోర్టు కట్టడం ప్రభుత్వ బాధ్యత. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ కట్టడం వాళ్ళ బాధ్యత. మిగిలినవన్నీ మీకెందుకంటే నాకు అర్థం కాదు. నాగరికతే నదీ పరివాహ ప్రాంతాల్లో సంతరించుకున్నప్పుడు ఒక కృష్ణా నది వాటర్ ఉన్నప్పుడు నాకు కంపెనీలు రావు. మీరు ఎప్పుడైనా గుంటూరు ఇటు పక్క నుంచి వెళ్ళండి, సజ్జనపల్లి నుంచి ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి? మన సూర్యాపేట దాటి నుంచి పక్క రోడ్ల నుంచి వెళ్ళండి, ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి? భౌగోళికంగా ఇక్కడ స్థితిగతులు ఉన్నాయి కాబట్టి అదేంటండి ఆ హైదరాబాద్ క్యాపిటల్కి అంత దూరంలో సిమెంట్ కంపెనీలు ఏంటి? ఎవరైనా ఆలోచిస్తున్నామా? అక్కడ పరిస్థితులు ఏ విధంగా సానుకూలంగా ఉంటాయి దానికి సంబంధించిన అవసరాలతో ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. నేను 1,00,000 సార్లు చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నా. హైదరాబాద్ సిటీ ఆ విధంగా డెవలప్ అవ్వడానికి ప్రాస్పరిటీ అన్న కాన్సెప్ట్లో ఆ రోజు ఐటీ రంగం పరుగు అందుకుంది. అది హైదరాబాద్ కూడా ఒక సెంట్రిక్గా హబ్ కింద ఏర్పడింది కాబట్టి ఆ పరుగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో చెప్పనండి ఒకసారి. సడన్గా ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతాయి. సడన్గా అంటే క్యాష్ రొటేషన్ అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుని ఆహా నా భూతో నా భవిష్యత్తు అని పరిగెడుతుంది అనుకోండి. ఎప్రాడా కానీ ఎర్రరా కానీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నది కరెక్టే. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా వెళ్తుంది కాబట్టి ఉన్నదానికే దిక్కులే. 4 లక్షల పైచీలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో. దాన్ని కేటాయించడానికి దిక్కు దివానా లేదు. 14 మీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రుషికొండలో మిగిలిన 2 కొండలకి ఎన్ని ఇచ్చారు చిప్ కంపెనీ అన్నిటికీ? ఎవడు పెట్టిస్తారా పడిపోయాడు అక్కడ. ఏంటంటే నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఒక రాజధాని అనే కాన్సెప్ట్లో మీ పని తప్ప, కేంద్ర ప్రభుత్వ సహకారం దేనికి తీసుకోవాలో తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తున్నారు. నెత్తికి అప్పుభారం పెట్టి ఏం సాధిస్తున్నారు సార్? మీరే చెప్పింది మొదటి కాంట్రడిక్షన్ చూడండి. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు సింగపూర్ కన్సల్టేషన్ అని. ఇవ్వాలంటే సెల్ఫ్ సస్టైన్డ్ పోయి తిరిగి అప్పులు తెచ్చి మానెత్తికి పెడితే మీ ప్రభుత్వం మీ కోరికలు మీ గొంతమ్మ కోరికలు తీర్చుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలను బలంగా పెడతారు. మేము కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులు ఇది కదా మా ఆక్రందన. పైపొచ్చి ఆ శాశ్వతంగా రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలకి వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపిస్తే మాట్లాడండి. అది లేక ఇది లేక మళ్ళీ కొత్త రైతులను కూడా ఇబ్బంది పెడతామంటే అంటే ప్రజలు ఎలా దీన్ని తిరగబడతారంటారా? దీనికి సంబంధించి ఛాన్స్ ఉన్నాయి సార్ అక్కడ. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ పొలం శాశ్వతంగా ఇంకా దానికి వ్యవసాయ యోగ్యం కాకుండా వాళ్ళు ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్లో ముందుకు తీసుకెళ్తామంటే ఎలా అవుతుంది? చెప్పినా వినరా, అర్థం చేసుకోరంటారా? ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేదా ల్యాండ్ పూలింగ్లోనో మీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. 2013 భూ నిర్వాసితుల చట్టంలో 47,000 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర సామర్థ్యం ఉందా? చెప్పమనండి. పరిష్కారం ఇవ్వమనండి. పరిష్కారం అంటే శాశ్వతంగా దానికి రేటు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో రిజిస్టర్ వాల్యూ ఎంత ఉందో రెండింటి డిఫరెన్స్తో ప్రభుత్వం ఒక కన్సైన్డ్ అరైవ్డ్ ఫిగర్ ఒకటి తీసుకొచ్చి ఇవ్వమనండి డబ్బులు. మళ్ళీ ఇక్కడ అమరావతి రైతులను మోసపోయినట్టే 10 ఏళ్ళ పాటు కోళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన దగ్గర అంబిగ్యూటీ వాళ్ళకి ఎంత సార్? అది ఇప్పుడు ఉదాహరణకి ఆ రైతు కొడుకో కూతురు చదువుకో లేకపోతే పెళ్ళికో దేనికో దాన్ని తనఖా పెట్టుకునో లేకపోతే ఏది చేసుకోవడానికి ఉపయోగపడద్దు కదా. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే అదేనా అవుతాయా? ఎప్పుడో వాళ్ళకి ల్యాండ్లు కొట్టే ఆ 1000 గజాలు 400 గజాలకి ఈ అబ్నార్మల్ రేట్స్ ఈ మురళీమోహన్ అటు వెళ్ళి జైబేరీ ఏదో పెట్టాడు ఎరగబడిపోతే అప్పుడు చెప్పినవి ఎక్కడ ఉన్నాయి? క్యాబినెట్ నిర్ణయంలో ప్రధానంగా అందరూ ఆమోదం ఉందనుకుంటున్నారా? ఎవరిదైనా ఫుడ్ ఏమో మరి నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అమరావతి రైతుల కన్సెన్సస్ విషయంలో గల వినిపించిన పవన్ కళ్యాణ్ ఎందుకు స్తబ్దంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫుడ్ చేయలేదంటారా సార్? చేస్తే నిర్ణయం బయటికి ఎలా వస్తుంది సార్? క్యాబినెట్లోంచి ఆయన వాకౌట్ చేయడాను ఇలాంటిది ఏదో కనపడాలి కదా. ఏది బాధ్యత ఏది? ఓ పక్క ఎన్ని గ్రామాలు గుంటూరు తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఆక్షేపణ తెలియజేస్తారు. ఎస్ మాకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఉన్న అమరావతి రైతుల ముందు పరిరక్షించి మాకు సమాధానం చెప్పండి అని చెప్తున్నారు కదా. మరొకప్పుడు ఈయనకి బాధ్యత లేదా? నేను పవన్ కళ్యాణ్ ఒక్కనే అంటలేదు. ఒక పార్టీ పరంగా అతను అధ్యక్షుడు కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి వై కాంట్ దే షో దట్ రిసెంట్. బీజేపీ ఎలాగో గోడ మీద పిల్లలండి. మన రాష్ట్రంలో మనందరూ భ్రష్టు పట్టిపోతే ఫస్ట్ సంతోషించేవాడు బీజేపీ వాడే.
అందుకని ఇంకేం దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఉన్న ఆశాకిరణం పవన్ కళ్యాణ్ అటు ఏదో గలవెలిపిస్తాడు రైతుల సమస్యల పట్ల, రైతులకి శాశ్వత ప్రయోజనం పట్ల అంటే ఆయన నమ్మకం నీరెత్తి కూర్చుని. చాలా మందికి జనసేన మరియు టీడీపీ నిర్ణయం కంటే కూడా బీజేపీ వ్యూహ రచన వెనకుండి ఎక్కువ నడిపిస్తోంది అనేది ఉంది. అంటే నాకు తెలిసి ల్యాండ్ పూలింగ్ ఏమైనా బీజేపీ చూపించిందే, అదొకటేనే కాదు. అమరావతి విషయంలో నాకు మొదటి నుంచి నారాయణ మీద నాకు విపరీతంగా ఇది ఆయన నిర్ణయాలు ఎవరిని అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. ఎందుకంటే కృష్ణా కమిటీ ఇచ్చిన రాజధాని అక్కడ కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా అపోజిషన్ పార్టీగా 30,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంటే పెట్టండి అన్నాడు. గవర్నమెంట్ ల్యాండా కాదు. ఇది చాలా వైవిధ్యభరితంగాను ఈ విధానం ప్రజల ఆమోద్యం అన్నది ఉంటుందో లేదో రేపటి నుంచి డిసెంట్ ఎలా ఉంటుందో తెలియాలి. వాళ్ళ క్యాబినెట్ నిర్ణయం కాబట్టి ప్రజల డిసెంట్ రేపటి నుంచి ఉంటుంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, ఆ తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం గ్యారంటీగా విముఖత తెలియజేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా ఫుడ్ డౌన్ చేస్తుందో, ఏ విధంగా బుల్డోస్ చేస్తుందో చూడాలి. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.